జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు సీఎం రేవంత్ ఆమోదం తెలపడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నాయకులు. संजय नगर नायकत्व कांग्रेस जय जय कांग्रेस कांग्रेस जय जय कांग्रेस रेवंत रेड्डी संजय नगर नायकत्व जय संजय रेवंत रेड्डी गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व जय संजय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस जय जय कांग्रेस संजय नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎవరో చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఒక చారిత్రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అధికారికంగా ప్రకటించిన విషయం ఇది. 1.3 ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఒక మంచి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. మరి అట్లాగే గతంలో గల్ఫ్లో ఎవరు చనిపోయినా వాళ్ళకు ఒక రూపాయి కూడా ఎవరు అందచేయలేరు. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గల్ఫ్లో చనిపోయిన వాళ్ళ కోసం కూడా 5 లక్షల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళ బిడ్డనో వాళ్ళ భర్తనో ఎవరో ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత కనీసం రేవంత్ అన్న మరి ఇవ్వడంతో మా ఇంట్లో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఉండిపోయాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంగా చెప్పడం జరుగుతుంది. 2000 పెన్షన్లు ఇచ్చిన వాళ్ళే మరి ఇంటికి కొడుకు అయితే మరి 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడగడం జరుగుతుంది. మరి అట్లాగే ఈరోజు యువత కానీ బీసీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవాలి. ఈ బిల్లు క్యాబినెట్లో మాత్రమే ఆమోదమైంది. మరి కేంద్రంలో కూడా మనకి ఆమోదం కావాలి. ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీనికోసం పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి గారి పక్కన వారి వెనుక మేమందరం ప్రతి ఒక్క బీసీ బిడ్డలం ఉండి దీనికోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి వీలైతే మీరు మాకు ఈ యొక్క రిజర్వేషన్ కల్పించండి. ఈరోజు 42% రిజర్వేషన్ అంటే గతంలో ఉన్న ప్రభుత్వం 1% రిజర్వేషన్ కూడా మాకు ఎవరు చేయలేరు. మరి చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వెనకాలేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. 1.3 ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎవరో చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం